ఆయన కష్టంలో ఉన్నాడని యేసు ప్రభు వారి ఆత్మ మూలుగుతుంది. ఏం చేస్తుంది? మీకు దుఃఖం రావట్లేదా? రాదు. కఠిన హృదయాలు అయిపోయారు కదా, రాదు. ఆ వాక్యం అర్థం తెలియదు కదా, అందుకే మీకు అర్థం కాదు. యోవేలు గ్రంథంలో యేసు ప్రభు మాట్లాడుతూ యెహోవా తండ్రి మాట్లాడుతూ జలప్రళయాన్ని గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ నినివే పట్టణాన్ని హెచ్చరిస్తున్నప్పుడు కూడా ప్రభు అంటాడు, నోవహు జలప్రళయాన్ని చూసినప్పుడు కూడా ఆయన ఆత్మ మూలుగుతా ఉంది. యెహోవా తండ్రి ఆత్మ పాత నిబంధనలో మూలుగుతా ఉంది. అదే ఆత్మ ఇక్కడ యేసు ప్రభు వారి విషయంలో మూలుగుతా ఉంది. కానీ నీ ఆత్మ నీలో మూలగట్లేదు. ఎందుకంటే నీకు భారం లేదు, బాధ్యత ఉంది. నా కుటుంబాన్ని పోషించాలి, నా కుటుంబాన్ని మంచిగా తీసుకురావాలి, మంచి బట్టలు ఇవ్వాలి, మంచి ఆహారం ఇవ్వాలి, మంచి చదువు ఇవ్వాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి, అన్నీ ఉన్నాయి. బాధ్యత ఉంది కానీ భారము లేదు. మనం రెండు కలిగి ఉండాలి. నీ ఆత్మ నీలో మూలగాలి అంటే ఎదుటి వాళ్ళ కష్టం నీకు బాగా అర్థమవుతుంది. సిస్టర్, నాకు చాలా తెలుసండి, నా అనుభవంలో నాకు చాలా ఉన్నాయండి. అయ్యో మీకు తెలియదు సిస్టర్, నేను చాలా చూశాను, చెడు చూశాను, మంచి చూశాను, నాకు చాలా తెలుసు. అప్పుడు నేను చాలా ఏడ్చాను. ఎంతలా ఏడ్చావు నువ్వు? ఎంతలా ఏడ్చారు మీరు? ప్రభు అన్నాడు కదా, తూర్పు తట్టు తిరుగు, నువ్వు మందిరం వైపు తిరుగు, యెహోవా మందిరం వైపు తిరుగు. ఆ మందిరం ఈ మందిరం కాదు, ఆ టెంపుల్ ఈ టెంపుల్ కాదు, యెహోవా మందిరం వైపు తిరుగు. దానియేలు తిరిగి ముమ్మారు ప్రార్థిస్తా ఉన్నాడు ఆ కిటికీ తలుపులు తెరుచుకొని. ఏం జరగలా, దానియేలు హ్యాపీగా ఉన్నాడు. మంచి మినిస్టర్ పదవి వచ్చింది, మంచిగా మినిస్టర్ పదవిలో ఉన్నాడు. హీ ప్రమోటెడ్, హీ ఈస్ హ్యావింగ్ ఎవ్రీథింగ్. ఆయనకి వస్త్రాలు కొదువు లేదు, పదవి కొదువు లేదు, ఆహారం కొదువు లేదు, దైవ జ్ఞానం కొదువు లేదు, ప్రార్థన కొదువు లేదు, ఆరోగ్యం సమృద్ధిగా ఉంది, రాజు దగ్గర ఉంటున్నాడు, అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు ఏడుస్తున్నాడు? రాబోతున్న శ్రమలు తన సమస్త ఇజ్రాయెల్ జయించాలని ముందుగానే సిద్ధపడి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన కూడా ఆయన కన్నీటి ప్రార్థన. మనం అనుకుంటాం ప్రార్థన పరిస్థితులను మార్చు కదండి అని. అవును, ఆ పరిస్థితులు మార్చబడాలి అంటే ఒక ఇన్సిడెంట్ జరగాలి, ఒక శ్రమలు వస్తాయి. దానిలో శ్రమ వచ్చింది, అన్నీ బాగున్నాయి, అన్నీ హ్యాపీగా ఉన్నాయి. కానీ మనుష్యుల అసూయ అతన్ని ఏం చేసింది? శ్రమలలో తోసేసింది. అప్పుడు ఏం జరిగింది అని అంటే, మీకు తెలుసు కదా, సింహాల బోన్లో వేసేశారు. సింహాలు ఆయన తినలేదు, ఆయన్ని ఏం ముట్టుకోలేదు. కానీ ఆయన పైకి తీసుకురావడానికి దర్యావేషు రాజు, దేవుని చేత ఎన్నిక చేయబడ్డవాడు, రాత్రి అన్నం తిన్నాడా? మ్యూజిక్ విన్నాడా? నిద్రపోయాడా? అన్యుడండి, నీ కోసం నా కోసం ఒక అన్యుడు ఎదురు చూస్తున్నాడు మన రక్షణ కోసం. అమ్మో దేవుని బిడ్డ దానియేలు అన్యాయంగా తీర్పు నొందాడు. పాపం అక్కడ సింహాల బోన్లో వేసేసారు. అసలు ఏమన్నా మిగిల్చినాయో లేదో ఎముకలైనా. ఇంకా సూర్యుడే ఉదయించలేదు, పరుగునే వెళ్ళిపోయాడు. దానియేలు ఉన్నావా అంటే, నా ఏలినవాడా, నా యజమానుడా, నేనున్నాను. వెంటనే ఆయన పైకి తీపిచ్చాడు. మరి దానియేలు వెళ్ళినప్పుడు సింహాలు ఏం తినలేదు. కానీ దానియేలు మీద అన్యాయం చేసిన వారు, ఆ అన్యాయం చేసిన పురుషులే. కానీ మరి శిక్ష ఎవరికి వచ్చింది? ఆ పురుషులకి వచ్చిందా? వాళ్ళ ఇంటి వారందరూ, ఇంకా వాళ్ళ భార్య బిడ్డలకే కాదు, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళందరికీ, పని వాళ్ళు కూడానా? పనివాళ్ళు కూడా. ఎందుకంటే ఈ దుర్మార్గుడికి సహకరించిన భార్య, ఈ దుర్మార్గుడికి సహకరించిన బిడ్డలు, ఈ దుర్మార్గుడి దగ్గర విడిచిపెట్టకుండా పనిచేస్తున్న పనివాళ్ళు అందరూ కారకులే. అందరిని తీసుకెళ్ళి అక్కడ పడేస్తే, ఎక్కడ? సింహాల బోన్లో పడేస్తే ఏం చేసినాయి? అవి పడకముందే తినేసి వాటి ఎముకలు కూడా ఏమంటారు, పిండి చేసేసినాయి. ఆ ఎముకలు కూడా మొత్తం ఆ పిండి కూడా నాగేసినాయి. అవి ఇదే బతుకు అక్కడ ఎవరికి వచ్చింది? ఒక స్త్రీకి వచ్చింది. కుక్కలు కూడా ఆ రక్తాన్ని మిగల్చకుండా నాకి పడేసినాయి. ఆడవాళ్ళు కూడా లేకుండా అయిపోయింది. ఎవరా స్త్రీ? యెజబెలు. ఏమంటే మనం అనుకుంటాం కష్టాలు వస్తే శ్రమలు రావడమే మంచిది, వాటిని ఆహ్వానించడమే మంచిది మనం. కానీ వాటి నుంచి తప్పించబడమే గొప్ప విషయం. శ్రమలు రాక తప్పవు, వస్తాయి.
కానీ దాంట్లోంచి మనం బయటపడ్డాము అంటే దేవుడి మహాకృపలో నువ్వు నేను ఉన్నాము అంటే ఆయన ప్రేమలో మనం అద్భుతంగా ఉన్నాం. దానియేలు కూడా శ్రమ వచ్చింది కానీ రక్షించబడ్డాడు. కానీ మరి ఆయన మీద ఏమంటారు చెడ్డ మాటలు పలికిన వాళ్ళ గతి ఏమైంది? వాళ్ళ ఎముకలు కూడా, రక్తము కూడా, మాంసం మొక్క కూడా మిగలకుండా మొత్తం సింహాలు అక్కడ యజమేలు బతుకు అలా అయిపోయింది. ఆనవాళ్ళు కూడా లేవాలి చచ్చిపోయినట్టు. మన మరణాలు దేవుడు చాలా లెక్కిస్తాడండి. మన జీవము దేవుడు లెక్కిస్తాడు. మన ప్రతి నిమిషము, మన ప్రతిరోజు దేవుడి జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి. అందుకని మనం ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుదామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నదన్నమాట ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉద్దేశింపబడిన వారైన ఎడల మీరెలాగూ క్రీస్తును ఎంచుకున్నవారు కాదు, క్రీస్తును నేర్చుకున్నవారు. అమ్మ సరిగా ఏమన్నా చదవండి ఇంకొకళ్ళు. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడిగిన వాటన్నిటికంటేను ఊహించిన వాటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవుని క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇవ్వగల శక్తిమంతుడు మన దేవుడు. నీ ఊహలు పుట్టక మునిపే ఆయన నీ ఆలోచన యావత్తు ఎరిగిన దేవుడు. అసలు పుట్టక ముందే, నువ్వు పిండముగా రూపొందింపక ముందే నీవేం చేస్తావు, ఏం చేయబోతావో అన్నీ ఎరిగిన దేవుడు అండి ఆయన. హౌ వండర్ఫుల్. మన బిడ్డలు పుట్టక ముందే మనం ఏం చేస్తాం? పేరు డిసైడ్ చేసేస్తాం, అవునా కదా? మనం ఏం పేరు నిక్నేమ్ అయితే ఏం పెడదాం, పాప పుడితే ఏం పెడదాం, బాబు పుడితే ఏం పెడదాం, ఏం చదివిద్దాం? ఏమో నేను డాక్టర్ చదివించాలనుకుంటున్నాను వాడిని, మరి వాడు ఏ టీచర్ అవుతాడో ఏ యాక్టర్ అవుతాడో మనకు తెలియదు. పాపను మనం టీచర్ అమ్మని చెప్దాం అనుకుంటున్నాం, మనం ఆ కరెంట్ నేర్చుకుంటుందో మళ్ళీ ఎవరో వెయిట్ లిఫ్టర్ లాగా మనకి ఇండియాకి వెళ్ళి అవార్డులు తెస్తుందో, ఏం చేసిద్దో. పాస్టర్ అమ్మని చేసేద్దామా, పాస్టర్ గారికి పంపించేద్దాం నా పిల్లల్ని. సమూయేలు తల్లిలాగా మనం కూడా పుట్టకముందే చాలా నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం. అవి జరిగితే లేదో మనకు తెలియదు, కానీ మనం ఊహలు ఏం చేస్తాం? ఒక ప్లానింగ్ ముందుగానే వేసేసుకుంటాం. నిజమే, దేవుడు అంటున్నాడు కదా, నీ ఆలోచనలు యావత్తు ఆయన సఫలపరచాలి. అసలు నీకు ఆలోచన పుట్టాలి కదా ఫస్ట్. మన ఆలోచనలు ఎంత బాగుంటున్నాయి, అవి మంచిగా ఉంటున్నాయా చెడ్డగా ఉంటున్నాయా? ఒకసారి మనం ప్రసంగి చూద్దామండి. 7వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. ప్రసంగి 7వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. ప్రసంగిలో కూడా చక్కటి మాట, సత్యమైన దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు కదా. అలాగే యెషయా గ్రంథం 30వ అధ్యాయము 28వ వచనం చూద్దామండి ఒకసారి. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 28వ వచనం. ఆయన ఊపిరి కుతికల లోతు వచ్చి ప్రవాహమైన నది వలె ఉన్నది, వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును, త్రోవ తప్పించు కళ్ళెము జనుల దవడలలో ఉండును. ఇంకో మంచి మాట మీరు చూస్తారా? యెషయా గ్రంథము 57:9. యెషయా గ్రంథము 57:9లో కూడా ఏమని రాయబడి ఉంటుందంటే, నీవు తైలము తీసుకొని రాజునొద్దకు పోతివి, పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసుకొని నీ రాయబాలను దూరముకునకు పంపితివి, పాతాళమంత లోతుగా నీవు లొంగితివి. మనుషులు ఎంత లొంగిపోతారంట? పాతాళమంత లోతుగా లొంగిపోతారంట. మరి ఇంకొక మాట మీరు చూస్తారా? సామెతలు 25:3లో చూస్తారా? సామెతలు 25:3 చూడండి. ఇది చెప్పి మీకు ఇంకో మంచి మాట, మీకు అర్థమయ్యే మాట చెప్తాను నేను. మీకు తెలుసా ఆకాశం ఎంత ఎత్తుందో? ఎవరు చెప్తారు? చేయొద్దండి. ఏమంటే ఆకాశం హైట్ ఎంత నాకు తెలుసండి ప్లీజ్. నేను మొన్న బుక్స్లో చదివాను, గూగుల్లో చదివాను.
లేకపోతే నేను అక్కడ నా ఫ్రెండ్ చెప్పాడండి, ఎవరైనా చెప్తారా? ఆకాశం ఎత్తెంతో చెప్తారా? నెక్స్ట్ ఇంకా ఏముందమ్మా అక్కడ? భూమి లోతును ఎవరైనా చెప్తారా? భూమి ఎంత లోతుందో ఎవరైనా చెప్తారా? ఆకాశం ఎంత ఎత్తుందో ఎంతవరకు ఏ సైంటిస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేయలేకపోయారు. భూమి ఎంత లోతుందో ఎంతవరకు ఏ శాస్త్రవేత్త చెప్పలేకపోయాడు. కానీ దాని లోతు ఆకాశం ఎంత ఎత్తుందో ఎవరికి తెలుసు? సృష్టికర్త అయిన యెహోవా తండ్రికి తెలుసు, ఎందుకంటే సృష్టించింది ఆయనే కదా. భూమి లోతెంతో యెహోవా తండ్రికి తెలుసు. కానీ ఇందాక మనం చదివే ఒక మాట ఏం చదివాము? మనుషుల యొక్క ఆలోచనలు పాతాళం అంత లోతంట. భూమిని ఎక్కడ ఉంటుందండి? పాతాళం భూమి పైన, భూమి కింద. మరి భూమి లోతెంతో తెలియదు, కానీ భూమి కంటే లోతైనటువంటి పాతాళం అంత ఉంటాయంట మనుషుల ఆలోచనలు. అబ్బా, నీకు అర్థమైంది అన్నమాట. భూమి లోతెంతో తెలియదు సైంటిస్టులకి, కానీ ఆ భూమి కింద ఉంది నరకం అని చెప్తాం మనం, పాతాళం ఉందని చెప్తాము. ఆ భూమి కింద ఉన్న ఆ నరకపు ఆ పాతాళపు లోతంత ఉంటాయి కదా మనుషుల యొక్క ఆలోచనలు. అమ్మో, అంటే మన ఆలోచనలు అంత దూరం వెళ్ళిపోయాయో. సింపుల్గా చెప్పొచ్చు ఏంటంటే, మనం మీరందరూ ఈ వారం గృహ కూడికలు పెట్టారు కదా. మీ ఇంట్లోకి రాగానే ఒక వాసన వచ్చేస్తా ఉంటుంది. ఒకవేళ మీరు బిర్యానీ చేస్తే బిర్యానీ వాసన, ఒకవేళ బూందీ లడ్డు తీసుకొస్తే ఆ బూందీ లడ్డు వాసన. అక్కడ ప్రార్థన ప్రారంభించలేదు కానీ ఆ స్మెల్ ఏం చేస్తుంది వాళ్ళకి తెలిసిపోద్ది. మీరు ఆ రోజు బూందీ లడ్డు ఇవ్వబోతున్నారో లేకపోతే బిర్యానీ ఇవ్వబోతున్నారో ఆ ఇంట్లోకి రాగానే ఆ సువాసన అర్థమైపోద్ది. అలాగా మనుషుల యొక్క ఆ ఆలోచనలంట పాతాళంత లోతైనవంట. అబ్బా, ఇంకో మంచి మాట మీకు చెప్తాను చూడండి. నేను ఈ మాట విన్నప్పుడు నేను చాలా భయపడిపోయాను. నేను ఎంత భయపడ్డానంటే, సామెతలు 18:4 చూడండి ఒకసారి. సామెతలు 18:4. మనుషుని నోటి మాటలు ఆహా, మన మాటలు ఎలా ఎంత లోతండి? మన నోటి మాటలు ఎంత లోతుగా ఉంటాయి? నోటి మాటలు లోతు నీటి వంటివి. మీ గోదావరి నీరు యొక్క లోతు ఎంతో మీకు తెలుసా? వరదలు వస్తుంటే ఏం చెప్తారు? అమ్మమ్మ అటు వెళ్ళకండి అని చెప్తారు. అమ్మో సముద్రం, ఒరే బీచ్ దగ్గరే ఉండు, ఒడ్డు దగ్గరే ఉండు, లోపలికి వెళ్ళొద్దు అని చెప్తారు. ఎందుకు లోపలికి వెళ్ళొద్దు అంటారు? లోపలికి వెళ్తే ఏముంది? లోతు ఉంది. ఆ లోతులోకి వెళ్తే ఏమవుతుంది? ఏమైంది? చచ్చిపోతారని భయం, అలలు ముంచేస్తాయి అని భయం. ఆ లోతులోకి వెళ్ళొద్దయ్యా అని చెప్తారు. మనుషుల మాటలు ఎంత లోతైనవంట? ఆ లోతు నీళ్ళవంటే. అమ్మ బాబోయ్. ఇంకా చూడండి, అవి నదీ ప్రవాహము వంటివి, జ్ఞానపు ఓట వంటివి. చాలా మందికి మా అమ్మగారు ఇందాక 2 క్వశ్చన్లు అడిగారు కదా, ఆమెకు తెలిసి చక్కగా మమ్మల్ని అడిగారు, మనకు తెలియదు బట్ ఆమె మనకు ఆన్సర్ చెప్పేశారంటే మీకు ఒక ఆలోచన కలుగ చేయాలని, తెలియని విషయాలు మనం అన్వేషించాలని, మన వాక్యాన్ని పరిశీలించి పరిశోధించి తెలుసుకోవాలని మనకి క్విజ్ కార్యక్రమాలు పెడతారు. పిల్లలకైతే మరి వాళ్ళకి బైబిల్ క్విజ్లు, మనకు కూడా బైబిల్ క్విజ్లు. అదే పిల్లలకైతే డ్యాన్స్ ప్రోగ్రాంలు, గ్రూప్ డ్యాన్స్, సోలో డ్యాన్స్, సోలో సింగింగ్, గ్రూప్ సింగింగ్ కాంపిటీషన్స్ పెడతారు. ఎందుకని? వాళ్ళకి ఏది ఇష్టమో దాంట్లో వాళ్ళు అభివృద్ధి పొందాలి. డ్యాన్సే లోకం కాదు, పాటలే లోకం కాదు, కానీ అవి మైండ్కి రిలాక్సేషన్ ఇస్తాయి. కాబట్టి ఆటలు, పాటలు, చదువు అన్నీ ఉండాలి. కాబట్టి పిల్లలకి ఆ కాంపిటీషన్స్ మనం పంపిస్తాం, ప్రిపేర్ చేసి సిద్ధపరిచి అవార్డ్స్ తెచ్చుకోమండి. మా పిల్లడు మంచి డాన్సర్, మంచి సింగర్. అయితే మీ పేరు చెప్పండి. మీ పేరే? విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు మీరు అందరు రాకముందే వచ్చేస్తాడు. నేను పోయినసారి గమనించాను, రాత్రి పగలు కూడా ఆయన అద్భుతమైన పాత పాటలు, కొత్త పాటలు రంగరించుకొని ఎంత శృతిలయ తాళబద్ధంగా పాడతారు ఆయన. అయితే వయసు ఎంత ఉంటుంది విజయ్ కుమార్ గారు? జోసఫ్ గారా? ఓకే, జోసఫ్ గారంట, సారీ జోసఫ్. అవి పేరు చెప్పొచ్చుగా అయ్యా, మేము అందరం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. మరి మీరు చెప్పాలిగా, అమ్మ నా పేరు విజయ్ కుమార్ కాదమ్మా జోసఫ్ అమ్మ అని చెప్పాలి కదా. జోసఫ్ గారు 65 years. చూడండి, ఇప్పుడు కూడా ఆయన తృష్ణ, ఆయన గళములో వణుగు లేదు, బెణుగు లేదు. స్తుతించడంలో ఆయన ధీటుగా, ధీటైన వాడిగా ఆయన ఉన్నారు. మనం 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 30 ఏళ్ళు రాగానే ఏముందమ్మా వయసు అయిపోయింది, పిల్లలు దిగిపోతున్నారు, నీకు ఎందుకమ్మా నీరసం,
యెహోషువ అంటున్నాడు, నేను ముసలివాడినైనా నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నా కన్నులు మందగిల్లలేదు. నా కళ్ళు మందగిల్ల అంటే నాకు సైట్ రాలా, నాకు బోధగా లేదు, నాకు మసకగా నా కళ్ళు లేవు. యెహోవా తండ్రి నన్ను యవనస్తుడిగా పిలిచినప్పుడు ఎంత బలాఢ్యుడిగా ఉన్నాను. ఇప్పుడు లేచి యుద్ధము చేయమన్నా నేను ఇప్పుడు లేచి యుద్ధము యెహోవా కొరకు నేను చేసేదను. బతికేది ఉంది కండి యుద్ధం చేయడానికి. ఎవరి మీద? పక్కింటి వాళ్ళ మీద, భార్య భర్తల మీద, పిల్లల మీద, సంఘం మీద గొడవ పడ్డాక అవుతూనే ఉంటాయి గొడవలు. వదిలేయండి, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. మనిషి అన్నాక భార్య భర్తలు కొట్టుకొని తిట్టుకుంటారు, పిల్లల మీద మనం తిడతాము, వాళ్ళు మనం తిడతారు, సంఘంలో ఏదో సమస్యలు వస్తాయి. కానీ ఇవన్నీ ఏమంటారు, చిల్లర మాటలు, చిల్లర పనులు అంటారు సరే. అంటే ఇది చిన్న చిన్నవని, సో స్మాల్ థింగ్స్ లీవ్ దట్. కానీ నీ పరుగు వేరు, నీ ప్రయాస వేరు. నీకు ఒక పరుగు ఉండాలి, నీకు ఒక లక్ష్యం ఉండాలి, నీకు గురి ఉండాలి. అది ప్రభు చెప్తున్నారు. అది చెప్తూ ఏమంటే, ఓ మనుషుడా, నువ్వు సామాన్యమైన వాడు కాదు. నీకు తెలుసా, నీ ఆలోచనలు పాతాళమంత లోతున్నాయి, సముద్రం అంత లోతు. మనుషుల హృదయాలోచనలు సముద్రం అంత లోతు. నువ్వు తక్కువడు కదా సుమా, నువ్వు తక్కువడు కదమ్మా. అమ్మను తక్కువదానే కాదు. చాలా మంది అంటారు, అమ్మ తక్కువది కాదండి, అమ్మో ఆయన బహు డేంజర్ అండి. అవునా? ఆలీలే కాదు, నువ్వు కూడా యు ఆర్ ద స్పెషల్. నువ్వు ప్రత్యేకమైన దాన్ని, నువ్వు ప్రత్యేకమైన వాడివి. ప్రభు చెప్తున్నారు, నీ ఆలోచనలు చాలా గొప్పవి. నువ్వు ఆలోచించే ఆలోచనలు అవి చాలా గొప్పగా ఉండేలా దేవుణ్ణి అడగాలి. సొలొమోను ఏం అడిగాడు? జ్ఞానం అడిగాడు. మరి యెషయా ఏం అడిగాడు? 6:6 ఏమంటాడు? ప్రభువా, నా పెదవులు అపవిత్రములు కనుక నీ పరలోకములో అక్కడ పరిశుద్ధ అగ్నిలో ఉన్నటువంటి ఆ కణాలను తీసుకొచ్చి నా నాలుకను కాల్చయ్యా, నా పెదవులను నీవు కాల్చు. నా పెదవులు అపవిత్రంగా ఉన్నాయి కాబట్టి నీ పరిశుద్ధ అగ్ని కణాలతో నన్ను కాల్చు. ఈ మాట అడిగారా ఎప్పుడైనా? సో చదువుతారా యెషయా గ్రంథం 6:6? అప్పుడు ఆ శరాపులలోను కారు బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక ఏం జరిగిందండి? పాపానికి ఏమైంది? ఏం తగిలింది ఆయన పెదవులకు? కారు నిప్పు తగిలింది. వాక్యము నిప్పులా నీకు తగిలితే నీ గుండె కరిగిపోతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, మాంసం వంటి మన హృదయాలను ఆయన ఎలా చేస్తా అన్నాడు? మెత్తగా, మాంసపు ముద్దగా. మాంసం మీరు ఉడకముందు మీరు షాప్ నుంచి తీసుకురండి, నా పట్టుకోండి, సో స్మూత్ కదా. అది మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడు ముట్టు కూడా భయం వేసేది మాకు. అదొక స్మూత్, చాలా సాఫ్ట్గా ఉంటుంది, భయపడే వాళ్ళం. ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. ఆ చికెన్ తీసుకొచ్చినప్పుడు, మటన్ తెచ్చినప్పుడు ఉడికిన గట్టిగా అవుతుంది. అది బాగా ఉడికితే ఇంక ఇట్లా లేయర్స్ లాగా వచ్చేస్తుంది, పీసులుగా వస్తుంది. కానీ మీరు ఆ షాప్లోంచి తీసుకొచ్చి దాన్ని ముట్టుకుంటే ఇలాగా జారిపోతున్నట్టుగా ఒకలాగా చాలా మెత్తగా ఉంటుంది. ఆ మాంసం ముద్దలాగా మన హృదయం అయిపోవాలంటున్నాడు దేవుడు. అందుకే ఒక మంచి మాట ఏమంటాడంటే, నా పాపములు రక్తము వలె ఎర్రనివైనను గొర్రెబొచ్చు వలె తెల్లగా నన్ను మార్చుమయా. మంచు వలె నా హృదయాన్ని కరిగిస్తే ఆ మంచు ఎంత తెల్లగా ఉంటుందో నా హృదయం అంత తెల్లగా నువ్వు మార్చుమయా. అది దేవునికి ఇష్టం. మన్నాను తిన్నారు కదా, ఎవరు తిన్నారు? మీరే నేనా? ఎవరు తిన్నారు? ఎలా ఉంది మన్నా? ఎలా ఉంది? ఎలా ఉందండి? టేస్టీ, మధురంగా ఉంది. కానీ అది చూసినప్పుడు ఎలా ఉంటుంది అంటే, అది కొత్తిమీర గింజ అంతా. మీరు కొత్తిమీర గింజలు చూసారా? నేను చాలా కాలం చూడలేదు. మార్కెట్కి వెళ్ళడం మొదలు పెట్టిన తర్వాత ఇదేంటో గడ్డను కూడా తీసి పడేసిందండి. తర్వాత నేను దాని గురించి స్టడీ చేసినప్పుడు, ఓహో కొత్తిమీర గింజలు అంటే ఇట్లా ఉంటాయా, బబ్లీగా ఒకలాంటి పూసగా, దాన్ని ఏమంటారు, గసగసాల గింజల్లాగా అలా ఉన్నాయి.
మన వాక్యంలో ఏం చెప్తున్నారు? ధనియాల గింజ అంత సైజు ఉంటుంది, కానీ రంగు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఎంత తెల్లగా ఉంటుంది? మనం సగ్గిబియ్యం కాసుకుంటాం కదా, ఆ సగ్గిబియ్యం లాగా తెల్లగా ఉంటుంది. ఎంత సైజు ఉంటుంది? ధనియాల గింజ అంత సైజు ఉంటుంది. తింటే ఎలా ఉంటుంది? మధురంగా ఉంటుంది. అంటే మటన్ లాగా ఉందా? చికెన్ లాగా ఉందా? కాదు. ఇట్స్ సో స్వీట్. అదొక మాధుర్యమైనటువంటి తీయనిదనం ఉంది. అది ఇలా గొంతులు వేసుకోగానే కరిగిపోతుంది. మీరు బల్లా రొట్టె తీసుకుంటారు కదా, ఆ బల్ల ద్రాక్ష రసం తీసుకుంటారు కదా, అప్పాలు ఇస్తారే, అప్పం నోట్లో పెట్టుకుని ఏమవుతుంది? ఆటపడికి కరిగిపోతుంది. ఆ అప్పమానం కొంచెం టైం పట్టిద్దేమో, కానీ మన్నా ఇలా నోట్లో పెట్టగానే ఏమవుతుంది? ఇట్స్ వాళ్ళు మనం కరిగిపోతూ ఉంటుంది. అది మీరు తింటా ఉంటే ఇట్స్ లైక్ ఇంకా నువ్వు డైజెషన్ కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. జీర్ణమైన తెలియదు ఇంకా అవసరం. రేపు నోట్లో పెట్టుకోగానే వెన్నలాగా కరిగిపోతూ ఉంటుంది. అంత మధురమైనది మన్నా. పరలోకంలో దేవదూతలు తినే ఆహారం దేవుడు మనుషులకి ఇచ్చాడు. ఎందుకంటే తెలుసా అండి, సృష్టి అంతటిలో దేవుడికి ఇష్టమైంది ఎవరంటే నువ్వు నేను. ఎవరండి? నేను. చెప్పండి. దేవుడికి మనం అంటే ఇష్టం, నేనంటే ఇష్టం అని చెప్పండి. దేవుడికి నేనంటే చాలా ఇష్టం. నేను ప్రత్యేకమైన దాన్ని, నేను ప్రత్యేకమైన వాడును. అదే మీరు ఎప్పుడైనా థంబ్నెయిల్స్ చూసారా? మీరు ఆధార్ కార్డు కోసం ఏమడుగుతారు? వాళ్ళు రెండే. ఏమడుగుతారు? ఒకటి థంబ్నెయిల్స్, మీ ఫింగర్ ప్రింట్స్ అడుగు. ఇది పని చేయకపోతే 5 ఫింగర్స్లో ఏదో ఒకటి, 2 చేతుల్లో ఏదో ఒక ఫింగర్స్ అడుగుతారు. ఇంకోటి ఏమడుగుతారు? ఐ కాంటాక్ట్. మీ కళ్ళలో ఉన్నటువంటి ఆ రెటీనా, ఆ లేయర్స్ వేరే ఎవరికి ఉండవు. మీ చేతుల్లో ఉన్న ఆ ముద్రలు ఎవరికి ఉండవు. ప్రపంచంలో ఎవరి వేలి ముద్రలు ఎవరితోనూ మ్యాచ్ కావు. కానీ కోట్ల మిలియన్ జనాంగం ఉన్నాయి, అయినా కూడా మన కళ్ళలో ఉన్న పవర్ ఇంకొకరి కళ్ళలోకి రాదు, లేదు, రాదు కూడా. మీకున్న వేలి ముద్రలు లాంటివి ఇంకెవరికి ప్రపంచంలో లేదు. ఆర్టిఫిషియల్గా తయారు చేసుకోవచ్చు ఎవరైనా. దీనికి గ్లౌజెస్ పెట్టో, లేకపోతే ఆర్టిఫిషియల్గా మన ఫింగర్ ప్రింట్స్ సోప్లోనో ఎట్లా పెట్టేసి మనం కలర్ అంటి చేసుకోనో, నీళ్ళ మందు పెట్టేసుకోనో అచ్చులు వేయించుకోవచ్చు. మనం అచ్చులు వేయించి ఇంట్లో పెట్టుకుంటారు చాలామంది. నార్త్ ఇండియాలో స్టైల్ ఉంది కదా, కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పాదాలు అరచేతుల యొక్క ముద్రలు తీసి దాన్ని లామినేషన్ చేసి ఇంట్లో పెట్టుకుంటారు. మా ఇంటికి వచ్చిన మొదటి రోజు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు యొక్క అచ్చులు తీసుకుంటారు, వాళ్ళు గుర్తుగా పెట్టుకుంటారు. అదే ఫస్ట్ పుట్టిన బేబీ వాళ్ళ పాదాలు చేతులు కూడా ముద్రలు తీసి మళ్ళీ వాళ్ళు లామినేషన్ చేయించి పెట్టుకుంటారు. అదే నువ్వు పుట్టినప్పుడు ఇదిగో నేను ఏ ముద్ర, నీ కాళ్ళు అచ్చులు ఆ సైజు ఉందిరా అని చెప్పి పెట్టుకుంటా ఉంటారు. తీపి గుర్తులు అవన్నీ వాళ్ళకి. దేవుడు అంటున్నాడు, అమ్మ నీలో కూడా కొన్ని తీపి గుర్తులు నేను ఉంచాను. అయ్యలారా, మీలో కూడా కొన్ని తీపి గుర్తులు ఉంచాను. ఒక చెల్లి నన్ను అడిగింది, అక్క మీరు ఎప్పుడు ఇది పెడతారేంటక్క అని చెప్పేసి నన్ను అడిగింది. ఇదేంటి నా దగ్గర ఉన్న బ్యాడ్జ్ ఏంటి అంటే, నాకు ఒకరు గిఫ్ట్గా ఇచ్చారు ఫారినర్స్. ఒకళ్ళు ఫారినర్స్ అంటే డబ్బులు ఇస్తారు అనుకోకండి, అందరూ డబ్బులు ఇవ్వరు. ఓకే, ఇక్కడ ఎమిగోస్ అని దగ్గర ఒకటి ఉంది, ఇదిగోండి ఇమాగోడై అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే నువ్వు దేవుని యొక్క ప్రతిరూపం. దేవుడు ఎలా చేశారంటే మనుషుల్ని ఆయన పోలికలో మనల్ని చేసుకున్నారు. నిన్ను నన్ను ఎలా చేశారండి? ఆయన పోలికలో దేవుడు మనల్ని చేసుకున్నారు. మనల్ని ఎద్దులా చేయలేదు, లేకపోతే ఒక నెమల్లా చేయలేదు, కోకిల్లా చేయలేదు. దేవుడు మనల్ని, నిన్ను నన్ను ప్రత్యేకంగా చేశాడు. అందుకే 2025లో మనల్ని చాలా బ్లెస్ చేశారు దేవుడు. 2026 దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇస్తున్న ఒక మంచి వాగ్దానము మీరందరూ ఒకసారి చూస్తే మీకు ఒక మంచి వాగ్దానం ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. దేవుడు బయలుపరిచిన సంఖ్యాకాండము 22వ అధ్యాయము 17వ వచనము. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 17వ వచనం. నేను నీకు బహు ఘనత కలుగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను. నీవు కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము నా జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పునంది. అంటే ఒక శత్రువుకి దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఒరే నువ్వు శాపగ్రస్తం అవుతావు, కానీ ఒక మంచివాడా నీకేమిస్తానంటే నీకు బహుఘనతను ఇస్తున్నాను. దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే ఈ చక్కటి మాట, నేను నీకు బహుఘనతను కలుగజేసేదను, నేను నీకు బహుఘనతను. దేవుడు మీకు 2026 సంవత్సరం బహుఘనతను కలుగజేయును గాక. ఆమేన్. కొత్త ఏడు మొదలు పెట్టేను, కొత్త
పెట్టెను. క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏట ప్రభుని సేవ దత్తరా పడకుండ చేయుడుత్తమోత్తమంబు చూడ కొత్త ఏడు మొదలు పెట్టెను. మన బ్రతుకునందు కొత్త ఏడు మొదలు పెట్టెను. పొంది ఉన్న మేలులన్నీ పొంగము మీరేడెందా మందు స్మరణ చేయుడి ఇందు మీరు మొదలు పెట్టే పందె మందు గెల్వా వలయునంద ముగను రవిని బోలి నలయ కుండ సోలాయ కుండ క్రొత్త ఏడు మొదలు పెట్టెను. మన బ్రతుకునందు కొత్త ఏడు మొదలు పెట్టెను. హల్లెలూయా. పాస్టర్ గారు వచ్చి మరొక పాట మనకి అందజేస్తారు. మరి మీ అందరికీ ఈ శుభదిన మందు నూతన సంవత్సర శుభాకాంక్షలు. విషింగ్ యు హ్యాపీ న్యూ ఇయర్. గట్టిగా చెప్తామా అండి? హ్యాపీ న్యూ ఇయర్. పక్కన చెప్పండి ఒకసారి విషెస్ అందరూ. హ్యాపీ న్యూ ఇయర్. 12 కరెక్ట్గా దాటుతోంది. ఒక 5 నిమిషాలు అయింది. అందరికి మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీగా చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. పాత సంవత్సరం అంతా గతించిపోయింది, కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం. దేవుడు ఈ సంవత్సరం అంతా మనందరినీ తన రెక్కల నీళ్ళలో భద్రపరిచి ఆయన ఆరోగ్యమును ఆయుష్ను తగిన బలమును సమృద్ధిని ఈ సంవత్సరంలో దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరి కోసం ఇక్కడ